హైదరాబాద్లోని కేపీహెచ్బీలో ఓ ప్రాంక్ మెసేజ్ ముగ్గురిని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టింది. 30 లక్షల రూపాయల అనుమానిత లావాదేవీలకు కీలకంగా మారింది. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇండీస్ వన్ సిటీ గేటెడ్ కమ్యూనిటీలో ముగ్గురు యువకులు షేరింగ్లో ఫ్లాట్ తీసుకుని ఉంటున్నారు. శుక్రవారం అర్ధరాత్రి మద్యం మత్తులో తనను ఎవరో కిడ్నాప్ చేశారని సుమంత్ అనే యువకుడు తన ప్రియురాలికి ఓ ప్రాంక్ మెసేజ్ పంపాడు. దీంతో ఆందోళనకు ఆమె గురై 112కు డయల్ చేసి సమాచారం అందుకున్న పోలీసులు ఇండీస్ వన్ సిటీలోని ఆ ప్లాట్ను చేరుకున్నారు. యువకులను విచారిస్తూ ప్లాట్లోని సూట్ కేసును తనిఖీ చేయగా అందులో 30 లక్షల రూపాయలు కనిపించాయి. ఆ డబ్బు గురించి ప్రశ్నించగా క్రికెట్ బెట్టింగ్ కు సంబంధించిన వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. ఆ డబ్బుని స్వాధీనం చేసుకుని ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ ముగ్గురిలో మనోజ్ అసిస్టెంట్ ఫిల్మ్ డైరెక్టర్ గా, గౌతమ్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నారు. సుమంత్ క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా రిపోర్టర్ చార్మి అందిస్తారు. సో చార్మి, ఒక ప్రాంక్ వాళ్ళ ముగ్గురిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టింది. మరి ఇంత పకడ్బందీగా వాళ్ళు బెట్టింగ్స్ చేస్తుంటే పోలీసులకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ ఎందుకు రాలేదు? రైట్ అఖిల, ప్రస్తుతం ఈ దానికి సంబంధించి అయితే వాళ్ళు కొంతకాలంగా ఇద్దరు కూడా బెట్టింగ్ చేసిన అయితే ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో సుమంత్ అనే వ్యక్తికి సంబంధించి ఆయన కొంతకాలంగా జాబ్ లేకపోవడంతో ఏదో ఒక విధంగా ఆమ్దాన్ని తెచ్చుకోవాలంటే ఎక్కడో ఒక నుంచి పైసలు అయితే ఇంట్లోకి రావాలి అనుకొని ఏదో ఒక అడ్డదారులలోనన్నా సంపాదిస్తాను అనుకొని చెప్పేసి ఆయన మాత్రం బెట్టింగ్లోకి వెళ్ళడం జరిగింది. అయితే పోలీసులకు దీనికి సంబంధించి సమాచారం ఎందుకు రాలేదంటే కొన్ని ప్లేసెస్లలో చాలా పకడ్బందీగా చేస్తూ ఉన్నారు. అంటే కొన్ని ఏరియాస్లలో అయితే అక్కడ క్రికెట్ బెట్టింగ్ కి సంబంధించి జరుగుతుందని కానీ ఎలాంటి ఆధారాలు ఇప్పటికి ఎక్కడా కూడా కనిపించట్లేవనే చెప్పాలి. అలా చెప్పుకుంటూ పోతే చాలా ప్లేసెస్లలో ఇదే విధంగా కొనసాగుతుంది కాబట్టి ఇలా జరిగింది. అయితే ఈ కేసులో ఒక చిన్న విషయం అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఎప్పుడైనా మద్యం సేవించినప్పుడు కానీ ఏదైనా కూడా మనం తప్పు చేస్తున్నాము అన్నప్పుడు అసలు అది ఎందుకు చేస్తున్నాము, దానివల్ల మనకి ఎలాంటి లాభం వస్తుంది ఏంటనే సుమంత్ ఒక్కడే ఈ బెట్టింగ్ అంతా చూసుకుంటున్నాడా, లేకపోతే ఇంకేదైనా గ్యాంగ్ వీళ్ళ వెనకాలని నడిపిస్తోందా? ఎస్ అఖిల, దీనికి సంబంధించి ఇది గ్యాంగ్ కూడా ఉండే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఇప్పుడు పోలీసులంతా కూడా విచారిస్తూ ఉన్నారు. ఎందుకంటే వెళ్ళిన విషయం ఒకటి, అక్కడ బయటపడిన విషయం ఒకటి కాబట్టి. ఎందుకంటే వాళ్ళు అసలు అమ్మాయి 112కి ఫోన్ చేసిన వెంటనే అబ్బాయికి ఏమైంది ఏంటని తెలుసుకోవడానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సూట్ కేసులో 30 లక్షల నగదు దొరకగా ఫస్ట్ అడిగినప్పుడు చెప్పకపోవడంతో దాని తర్వాత కొద్దిసేపు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు చెప్పారు. కాబట్టి రానున్న రోజుల్లో ఖచ్చితంగా దీనిపైన ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తుని కొనసాగిస్తున్నారు పోలీసులు. అయితే దీనికి సంబంధించి పెద్ద ముఠాలే ఉండుంటాయి. ఎందుకంటే 30 లక్షల నగదు ఒకరి ఇంట్లో ఉంది అంటే ఖచ్చితంగా దీని వెనకాల ఎవరో పెద్ద వ్యక్తులే కూడా ఉండి ఉంటారనే దానికి సంబంధించి కూడా ఒక సమాచారం అయితే ఉంది. మరి దానికి సంబంధించి పోలీసులు ఇప్పటికైతే ఎలాంటి ఆధారాలు ఇవన్నీ వెల్లడించలేదు. ప్రజెంట్ ఇప్పటికున్నటువంటి అప్డేట్స్ అయితే ఇవే అఖిల. రైట్, థ్యాంక్ యూ చార్మి.